నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధానాంశాలు గాయత్రి నగర్ లో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ 4వ జాతీయ సమావేశం ఆదివాసులలో సామాజిక చైతన్యం తీసుకురావడమే NTF ప్రధాన లక్ష్యమన్న జాతీయ అధ్యక్షులు రాజేంద్ర నగర్ PS పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ యువకుడు మృతి అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియా సమావేశం వైసీపీ నాయకులు అసత్యాలే అజెండాగా పెట్టుకున్నారని వ్యాఖ్య నల్గొండ జిల్లా TRSV ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా 2K రన్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం మహిళను దారుణంగా హతమార్చిన దుండగులు ఖమ్మం జిల్లాలో గుండె లోతుల్లోకి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం రచయితలను ఎంతగానో ప్రోత్సహిస్తుందంటూ వ్యాఖ్య గాయత్రి నగర్ PSR హాల్లో తెలంగాణ అధ్యక్షులు ఉషా కిరణ్ ఆధ్వర్యంలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ 4వ జాతీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NTF జాతీయ అధ్యక్షులు కుంభ రవిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 11 కోట్ల మంది ఆదివాసులు 44 మంది పార్లమెంట్ సభ్యులు వివిధ రాష్ట్రాల్లో ఉన్న శాసనసభ్యులు ఒకే వేదికపైకి వచ్చి హైదరాబాద్లో జాతీయ స్థాయిలో గడిచిన 70 సంవత్సరాల్లో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు రాజ్యాంగపరమైన హక్కుల గురించి ప్రస్తావించాలని అన్నారు. భారతదేశంలో ఆదివాసులు ద్వితీయ స్థాయి పౌరులుగా మిగిలిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసులలో సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యం తీసుకురావడమే NTF ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. జాతీయ సమావేశానికి ఇరు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి హాజరైనటువంటి ప్రాథమిక కార్యకర్తల నుంచి జాతీయ స్థాయి అధ్యక్షులందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ NTF భారతదేశం అంతటా విస్తరించడంలో భాగంగా NTF యొక్క విధి విధానాలు జాతీయ అధ్యక్షుల వారు తెలియజేశారు. రాష్ట్రాల అధ్యక్షుల వారిగా హాజరైన ముఖ్యంగా ఇద్దరము 2 రాష్ట్రాల నుంచి ఉపాధ్యక్షులు కార్యదర్శులు మండల శాఖల కార్యకర్తల సంవత్సరము జాతీయ సమావేశాలుగా ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ వేదికగా నిర్వహించాలని మన జాతీయ కార్యదర్శి గారు సూచిస్తున్నారు. మరి ఇందులో భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి గిరిజన లోక్సభ సభ్యులతోటి మనకు ఇంతవరకు అభివృద్ధి చెందినటువంటి విషయ విశ్లేషణ చేయాలని వారు ప్రకటించారు. అది చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో గిరిజనులమైనటువంటి మేము గిరిజనులని పిలవకుండా ఆదివాసీలుగా పిలువబడాలి. తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ 4వ వార్షికోత్సవ సందర్భంగా 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ప్రతినిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం భారతదేశంలో దాదాపు 11 కోట్ల మంది ఆదివాసీ బిడ్డలు ఉన్నారు. 44 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఈ 44 మంది పార్లమెంట్ సభ్యుల్ని అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి శాసనసభ్యుల్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక జాతీయ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి గడిచిన 70 సంవత్సరాలలో ఆదివాసీ బిడ్డలు ఎదుర్కొన్నటువంటి సమస్యలేమిటి, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏ విధంగా తుంగలో తొక్కబడుతున్నాయి, భూమి కోసం భక్తి కోసం చేస్తున్నటువంటి పోరాటాలు ఎందుకు నిర్వీర్యమవుతున్నాయి, ఆదివాసీ బిడ్డలు ఇంకా ద్వితీయ శ్రేణి పౌరులుగానే జై భీమ్, జై గిరిజన్, జై NTF, జై ఏకలవ్య. జై భీమ్, జై గిరిజన్, జై NTF, జై ఏకలవ్య. వర్షం నీళ్లకు రోడ్డు పైన పోకుండా 3 కాలువలు కూడా కింద
అర్థం చేసుకున్నాం ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి. మేడం గారికి కూడా తెలుసు 2004-5 కూడా మేడం గారిని దాన్ని సందర్శించింది మేడం. అప్పటి నుంచి 3 పైప్ లైన్లు రోడ్డు కిందనే ఉన్నాయని వర్షం పడితే ఈ 4-5 కాలనీల నుంచి కూడా సమిష్టి దృక్పథంతో ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేయాలి. కనీసం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో అది సాధ్యం కాకపోయినా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అయినా సరే, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అయినటువంటి రాష్ట్రాల్లో అయినా సరే అందరినీ కలిసి సమైక్యంగా ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేద్దామన్నటువంటి ఆలోచనతోటే ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేశారు. ప్రస్తుతానికి మనకైతే కర్ణాటకలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఉంది, తమిళనాడులో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఉంది, కేరళలో కూడా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఉంది. కేరళలో అయితే జయలక్ష్మి అని ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గిరిజన శాఖ మంత్రి, ఇప్పుడు కాదు ఇప్పుడు లేరు ఆవిడ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కేరళ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిగా. అలాగే ఛత్తీస్గఢ్లో కూడా మనకి విభాగం ఉంది, ఒరిస్సాలో కూడా విభాగం ఉంది, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అన్ని రాష్ట్రాల్లో కూడా విభాగాలు ఉన్నాయి. వీలైనంత త్వరలో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్తో పాటు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరినీ కూడా. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో షేక్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. लेफ्ट डालो मैं राइट डालो చనిపోయింది ఆటోలో ఉంది బాడీ. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టూకే రన్ నిర్వహించారు. శాసనసభ్యుడు భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి జెండా ఊపి ఈ రన్ ప్రారంభించారు. ఈ రన్ లో టీఆర్ఎస్వి నాయకులు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. వెంకన్న ఖమ్మం పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అక్షరతోవ వారి ఆధ్వర్యంలో గుండెలోతుల్లోకి పుస్తకావిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా రచయిత నాగమోహన్ తెలంగాణ ప్రభుత్వం రచయితలను ఎంతగానో ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మంచి రచయిత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రచయితలు సయ్యద్ షఫీ, శ్రీనివాస్, లక్ష్మి, నరసయ్య, కవులు, కళాకారులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాతులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి అంబాల రోడ్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు వరంగల్ రూరల్ జిల్లా వెంకటాపురం మండలంలోని దామిర గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బుజిలాపురం డైరెక్టర్గా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ ఆనందోత్సవాలతో నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రాథమిక సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ గా అన్నం రాజేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా నిమ్మల రవి ఎన్నికయ్యారు. అనంతరం పలువురు నాయకులు, రైతులు చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ముస్తాబాద్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నిన్న జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ సొసైటీ పరిధిలోని గ్రామ ప్రజలంతా కలిసి నన్ను అత్యధిక మేరతో గెలిపించినందుకు వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని, ఏదైతే నా మీద నమ్మకంతో వాళ్ళు నన్ను అత్యధిక మేరతో గెలిపించారో వారి మన్ననలను స్వీకరిస్తూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సంఘం అభివృద్ధి కొరకు పాటుపడతానని మరియు మా పాలకవర్గ సభ్యుల యొక్క సూచనల మేరకు, సలహాల మేరకు, పెద్దల సలహాల మేరకు అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకొని సంఘం యొక్క అభివృద్ధికి పాటుపడతానని తెలియజేస్తున్నాను. ప్రజల విజయం ఇది, నా విజయం, ముస్తాబాద్ సొసైటీ ప్రజల విజయం. నేను వారికి ఎల్లవేళ రుణపడి ఉంటాను. ఎల్లవేళ సొసైటీకి అభివృద్ధి కొరకు పాటుపడతాను. ఇంకా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి సహాయశక్తులు కృషి చేస్తాను. మిగతా మా డైరెక్టర్తో సహా జిల్లా చైర్మన్ కానీ, ఆప్కాప్ చైర్మన్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ సలహాలను తీసుకొని సంఘం అభివృద్ధి కొరకు ఇంతకుముందు చేసిన దానికంటే రెట్టింపు అభివృద్ధి చేస్తానని. వైసీపీ నాయకులు అసత్యాలే అజెండాగా పెట్టుకున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. చట్టపరంగా వెళ్లడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా అనంతపురం గురించి పట్టించుకోలేదన్నారు. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలపాలని కోరారు. నీతి నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడడం తగదన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్యాలనే నమ్ముకొని అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
ఆ తర్వాత అధికారానికి వచ్చినప్పుడు సత్యదూరమైన ఆరోపణలని చేయడమే పనిగా పెట్టుకుంది. ప్రతిపక్షంలో ఆ రాజకీయ పార్టీకి సరైన సమాచారం లేకనో లేకపోతే కావాలని ప్రభుత్వం మీద బురద చల్లడమో చేస్తూ ఉంటారులే అనుకుంటే వీళ్ళ తీరు, వీళ్ళ బుద్ధి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రము మారకపోగా మరింత ఎక్కువగా ఈ అసత్యాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. మామూలు పెద్దలు చెప్తారు, పదుగురాడు మాట పాడి అయి దరజల్లోని. అంటే 10 మంది చెప్తే ఒక విషయం అదే ఈ భూమి మీద చెల్లుబాటు అవుతుందనే అనే పద్ధతిలో అసత్యాలను పదే పదే ప్రచారం చేయడం అనేది ప్రభుత్వంలో ఉండే పెద్దలకు భావ్యం కాదు, బాధ్యతారాహిత్యం. అట్లాగే అసత్యాలను ప్రజలకు చేరవేయడం అనేది నేరం కూడా. ఎదుటి వాళ్ళ హక్కులను అట్లాగే వాళ్ళకు సంబంధించి లేని అంశాలను ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం అది. కానీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన పరివారానికి కానీ చట్టాలంటే గౌరవం ఏమాత్రము లేదు. ఎందుకంటే పదే పదే చట్టాలను ఉల్లంఘించడంలో సిద్ధహస్తులు వీళ్ళు. అట్లా ఉల్లంఘించడం వల్లనే దాదాపు 46,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేశారని 11 కేసుల్లో అత్యంత తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటున్న ఏకైక రాజకీయ నాయకుడు బహుశా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఈరోజు ఏది పడితే అది ఒక విషయాన్ని సాక్షి పేపరో లేకపోతే సాక్షి టీవీనో ప్రచారం చేస్తుంది. దానికి అనుబంధంగా మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా కోరస్ పాడతారు. శ్రీనివాసరావు ఇంట్లో ఏదో 2 లక్షలు 1,90,000 దొరికిందని ఓ సమాచారం ఉంది. అంటే ఆయన వాళ్ళ భార్య ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు దాదాపు 1,00,000 2 లక్షల రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఒక 2 లక్షల రూపాయలు లభించడం అనేది అదే పెద్ద విషయం కాదు. కానీ ఆ 2 లక్షలు 1,90,000 ఏదో సంథింగ్ వాళ్ళకు దొరికిన ఆ చిన్న మొత్తం ఎంత అని వాళ్ళు చెప్పలే, లేకపోతే వీళ్ళకు తెలియదు. కానీ 2,000 కోట్ల రూపాయల లావాదేవీలు శ్రీనివాసరావు కనుసన్నల్లో జరిగాయి అని చెప్పడం అనేంత శుద్ధ అబద్ధం మరొకటి లేదు. దానికి సంబంధించిన అంశాలు కాదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా కేంద్రంలో ఉండే ప్రధానమంత్రినో కేంద్ర హోంమంత్రినో కలిసినప్పుడు ఆ సమావేశంలో నువ్వు ప్రస్తావించిండేటివో వాళ్ళు సమాధానం చెప్పిండేటివో అత్యంత ప్రధానమైనటివి, ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేటివి, నిర్దేశించేటివి ఆ అంశాల మీద నువ్వు బహిరంగంగా ఎందుకు పాత్రికేయుల సమావేశాల్లో వ్యక్తం చేయడం లేదని జగన్మోహన్ రెడ్డిని మేము అడుగుతూ ఉన్నాం. అంటే అంతా కూడా చాప కింద నీరులా సాగిపోయే రహస్య మంతనాలా ఇవి. ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ కలిసి కూర్చొని మాట్లాడితే
బయటకు వస్తే విలేకరులు అడుగుతారు, ఇది మా పార్టీల అంతర్గత వ్యవహారం లేకపోతే మా పార్టీల అంశం అంటే చాలా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉంటారు మిత్రులందరూ కూడా. నువ్వు ఒక రాజకీయ పార్టీని నడిపేటప్పుడు రహస్యాలేముండవు, నువ్వేం మాట్లాడుకున్నావో చెప్పని కూడా నిలదీస్తూ ఉంటారు. కానీ ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక కీలక వ్యక్తిగా ప్రధానమంత్రిని కలిస్తే బయటకు వచ్చి ఏం చెప్పడు, కేంద్ర హోంశాఖ మంత్రిని కలిస్తే ఏమీ అభిప్రాయాలు వ్యక్తం చేయడు. అంటే ఈ రకంగా లోగుట్టు పెరుమాళ్ళ కెరుకని అక్కడ పోయిన కాళ్ళు పట్టుకున్నాడో తెలియదు, గడ్డం పట్టుకున్నాడో తెలియదు, మెడలు వంచినాడో తెలియదు, నిలేసినాడో తెలియదు, ఏం చేసినాడో ఎవరికి తెలియదు. అంటే ఈ ప్రభుత్వ ఖర్చుతో ప్రజల ఖర్చుతో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారమయ్యే ఈ ఢిల్లీ ట్రిప్పుల వల్ల కలిగిన ప్రయోజనం ఏంటని మేము అడుగుతూ ఉన్నాం. దాదాపు 7 సార్లు 8 సార్లు వెళ్ళావు, కలిసావు, ఒక 2 సార్లు కలవకోకుండానే తిరుగుటపాలో ఖాళీగా వచ్చినట్లున్నావు. కానీ ఏం చేసావు? ఢిల్లీకి వెళ్ళి ఏమి సాధించావు? ప్రత్యేక హోదాని ప్రశ్నించావా? నిధులను రాబట్టడానికి ప్రయత్నాలు చేసావా? పోలవరానికి మేము లెక్కలు చెప్పకపోతే నిధులు ఇవ్వమంటా ఉన్నారు, ఒకవైపు ఒరిస్సా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. వీటన్నిటి మీద నీ వ్యవహారం ఏంటి, నీ విధానం ఏంటి, ఏమీ చెప్పుకోకుండా ఈ రకంగా ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ అసత్యాలనే పదే పదే ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి విధానాలని ప్రజలు అర్థం చేసుకోవాలని, ఇట్లాగే తెలుగుదేశం పార్టీ మీద పదే పదే దుష్ప్రచారం చేస్తే ఒకవైపు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా సాక్షి యాజమాన్యం మీద అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇట్లాంటి దుర్మార్గమైన అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వీళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మేము భవిష్యత్తులో చాలా సీరియస్గా స్పందించబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ వీటన్నిటిని కూడా చూస్తూ ఊరుకునే ఉండదు. ఖచ్చితంగా వీళ్ళ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో డీడీఓ ఖాతాలో నిధులు గల్లంతు వ్యవహారం బట్టబయలైంది. నిధుల దుర్వినియోగంపై విచారణ అధికారిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ సావిత్రిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతుందని, దీనికి సంబంధం ఉన్న అధికారులను విచారిస్తున్నట్లు తెలిపారు. అదే మనం లేదు హైలైట్ I'm Additional Director, Disease Control Program. I was instructed by the authorities to conduct an inquiry on the Administrative Officer, Sumati,
regarding some financial discrepancies. Then because I have come to East Godavari district, I decided to look into the other national programs who are in surveillance for COVID-19 disease, which the outbreak happened in China. So even to verify those cases also, we have come to it. That is the main. మేడం ఉద్యోగాలు ఇస్తారని 55 లక్షలు తీసుకున్నారని చెప్పి దాని మీద ఎంక్వైరీ అసలు నాకు తెలిస్తే కదా నేను ఏం చెప్పగలను. న్యూస్లో ఎంత వచ్చిందో అదే నాకు తెలుసు. 45 lakhs. ఈస్ట్ గోదావరిలో 17 డేస్ వాళ్ళతో ఒకసారి వెరిఫై చేయాలి. సస్పెక్ట్ సర్వేలెన్స్ మళ్ళీ మీరు వెళ్ళి ఈస్ట్ గోదావరి 17 డేస్ కోవిడ్ ఇన్ఫెక్ట్ రాయకండి. Okay, madam. I have been instructed by the higher authorities to conduct an inquiry on administrative officers for some financial discrepancies. పేపర్లో మీడియా అకౌంట్లో 50 లక్షలు దుర్వినియోగం అయిందని దాని మీద మేము ఎంక్వైరీ లోకల్ ఎంక్వైరీ చేసి బ్యాంక్ స్టేట్మెంట్లన్నీ తెప్పించాము. స్టేట్ నుంచి ఒక అడిషనల్ డైరెక్టర్ మేడం ఆ పీరియడ్లో ఎవరున్నారో ఏ వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి ఏ పీరియడ్లో మనీ మిస్యూజ్ చేసే ప్రోగ్రెషన్ అయిందో అవన్నీ ఎంక్వైరీ చేయడానికి విజయవాడ నుంచి అడిషనల్ డైరెక్టర్ మేడం వచ్చారు. నా స్టార్ట్ చేయలేదు, ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయిన తర్వాత ఇంప్రెషన్ interact for 2 to 3 minutes. Okay? Right. అది ఏంటని చెప్పి మేము బ్యాంక్ అకౌంట్లు అన్నీ తెప్పించి అన్నీ చేసిన తర్వాత మాకు ఈ మధ్య తెలిసిన విషయం, ఈ మధ్యన తరచూ 6 నెలలకు ఒకరు డిఎంహెచ్ఓలు అటు ఇటు మారుతుండడంతో దాని మీద కరెక్ట్గా ఎవరికి ఒక కరెక్ట్ అయిన ఐడియా అనేది లేదు. ఏ వాళ్ళు చూస్తారండి, మా పరిధిలో ఉండదు. డీడీఓ ఏ వాళ్ళు కనుక ఏ వాళ్ళు అకౌంట్ ఉంటారు. మేడం ఇంకో చిన్న సబ్మిషన్ అండి, ఒక నిమిషం. ఇప్పుడు అవినీతి డిఎస్పీ గారు కూడా మీకు సస్పెండ్ యాక్టివిటీ తీసుకోవడం మీరు పని కాదు ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా అన్ని యాక్టివిటీస్ అన్ని చేయడానికి మీరు పరోక్షంగా మీరు వాళ్ళని ఇచ్చేసినట్టే కదా. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. గాయత్రి నగర్ లో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ 4వ జాతీయ సమావేశం. ఆదివాసులలో సామాజిక చైతన్యం తీసుకురావడమే ఎన్టీఎఫ్ ప్రధాన లక్ష్యమన్న జాతీయ అధ్యక్షులు. రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ, యువకుడు మృతి. అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియా సమావేశం. వైసీపీ నాయకులు అసత్యాలే అజెండాగా పెట్టుకున్నారని వ్యాఖ్య. నల్గొండ జిల్లా టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా 2K రన్, జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం, మహిళను దారుణంగా హతమార్చిన దుండగులు. ఖమ్మం జిల్లాలో గుండె లోతుల్లోకి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వం రచయితలను ఎంతగానో ప్రోత్సహిస్తుందంటూ వ్యాఖ్య. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.